క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. అపొస్తలుల కార్యములు 19వ వచన ప్రారంభము, 3వ అధ్యాయము. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగము తద్రీతిగా ఉంటున్నది. విశ్రాంతి కాలములు. విశ్రాంతి, ఈ రెండు మాటల్ని మనం గుర్తించుకుందాం. విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటాం మనము? సాధారణముగా బాగా పనిపాటలలో అలసిపోయినప్పుడు, మరియు బాగా చదువుకొని పరీక్షల కొరకు సిద్ధపడే శ్రమ పడినప్పుడు, అదే రీతిగా ఎక్కువ కాలము నడిచి ప్రయాణం చేసి లేక ఆటలాడి, ఇలాగా ఒక మనుష్యుడు తన జీవన క్రమములో తనకున్నటువంటి పనిలో అలసిపోయే స్థితిని మనం చూస్తున్నాం. అయితే ఈ విశ్రాంతి కాలములు అలాంటిది కాదు. అయితే దానికి ముందస్తు దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, సృష్టి క్రమములో మానవునికి ఏ మాత్రము కూడా శ్రమపడే స్థితి లేదు, మానసిక ఆందోళన లేదు. దేవుని సన్నిధిలో జీవించి ఆనందించుటే, ఆత్మీయంగా బలపరచబడుటే, ఆ స్థితిని మానవుడికి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్ర. హ్యూమన్ బీయింగ్ is special before God, and he lived with the God categorically with all the happiness. అది మానవుని యొక్క శక్తివంతమైన ఆశీర్వదకరమైనటువంటి స్థితిని మనము గ్రహించాలి. మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న ఒక కొన్ని సత్యాలను ఈ కొద్ది నిమిషాల్లో మనం ధ్యానించుకొని వస్తున్నాం. తద్రీతిగా మానవునికి ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి, మానవునికి ఇచ్చినటువంటి కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక సత్యాన్ని ఈ రీతిగా మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 7వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని
తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, ఏ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వాడి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించురు. ఆనంద తైలముతో అభిషేకించబడినటువంటి మానవుని, దేవునితో సమానమైన రూపం గల మానవునికి తనకున్నటువంటి యోగ్యత పోగొట్టుకున్న స్థితిని, విశ్రాంతిని కోల్పోవుట. ఆ విశ్రాంతిని కోల్పోవుట ఏ రీతిగానని మనం చూసినప్పుడు ఆది కాండంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగను, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. ప్రయాసము, విశ్రాంతికి ఆపోజిట్ సెంటెన్స్ ప్రయాసం. ఆ ప్రయాసం అనేది మనకు మనముగా తెచ్చుకున్నటువంటిది. మానవునికి మానవునిగా దేవునితో ఉన్న సత్సంబంధాల్లో ఒకటి పోగొట్టుకుని ఈ స్థితిని తీసుకొని వచ్చి, అంత మాత్రమే కాకుండా దేనిపై మనం ఆధారపడి జీవిస్తామో ఆ భూమిని కూడా దేవాతి దేవుడు శపించిన స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఆ స్థితిని బట్టి మనము ఎక్కడ ఏదేను వనములో మనకు దేవుడిచ్చినటువంటి యోగ్యతను పోగొట్టుకున్నామని సర్వ మానవాళి, ప్రతి విశ్వాసి గ్రహించాలి. దిస్ ఇస్ స్వయం కృతాపరాధము. స్వయం కృతాపరాధం అంటే మనకు మనముగా తెచ్చుకున్నటువంటి అపరాధము, విశ్రాంతిని కోల్పోట, ప్రయాసముతో జీవిస్తున్నా. నువ్వు ఎంత రిచ్ అయినా, నువ్వు ఎంత ఆరోగ్యవంతుడివైనా, ఎంత అధికారివైనా, పేదవాడివైనా, ప్రయాసమే నీ జీవితమంతా. నీ జీవితమంతా ప్రయాసమే. మనకు మనముగా దేవునితో ఏర్పడిన సంబంధాలను బట్టి మనము ఆ రీతిగా మన జీవితాన్ని సంతోషకరముగా జీవిస్తూ తెచ్చుకుంటామని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 22వ వచనము రోమీయులకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. అందరూ వీళ్ళని కాదు, వాళ్ళని కాదు, ప్రతి ఒక్క మానవుడు, బిలీవర్, నాన్ బిలీవర్, ప్రతి ఒక్క మానవుడు ఏం చేశారంటే పాపము చేసి అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు పాపము అడ్డమైపోయింది. విశ్రాంతికి పాపము అడ్డమైపోయింది. ఆ పాపము నుంచి విడుదల చేయటానికి దేవాతి దేవుడు భూలోకంలోనికి వచ్చి ఆయన మనందరికీ ఒక నూతనమైన అనుభవంతో కూడిన ఆశ్చర్యకరమైనటువంటి వాగ్దానాన్ని తెలియచేసిన స్థితి పరిశుద్ధ గ్రంథంలో మనం ఎల్ల వేళలా చదువుకుంటూనే ఉంటాం. ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాన్ని ఆ రీతిగా గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసము చేత నీవు నీ జీవితాన్ని గడుపుతావని తండ్రి అయిన దేవుడు ఆదాము మన పితరుడైనటువంటి ఆదాముతో అన్న మాటని నీ భార్య బయట విన్నావు కాబట్టి, ఆజ్ఞను విస్మరించావు కాబట్టి, నాకు విధేయుడిగా లేవు కాబట్టి, ఆ రీతిగా
నీ యొక్క జీవితము ప్రయాసముతో విశ్రాంతి లేకుండా ఉంటుందని దేవుడు తెలియజేసిన మాటను మనం అక్కడ చూశాం. చూడండి, దేవుని యొక్క ప్రియకుమారుడు భూలోకానికి వచ్చి ఒక ఆశ్చర్యకరమైన వాగ్దానాన్ని నీకు ఇస్తున్నారు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతను. దేవునికి స్తోత్రాలు. నేను మీకు విశ్రాంతిని కలుగ చేతను. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన విశ్రాంతిని నీకు కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్న మాటని మనము గుర్తించుకోవాలి. ప్రయాసపడుతున్న వారు, మీరు దేవుని మాట వెనుక విధేయులు కాక ఉన్న వారికి ఒక మార్గాన్ని, ఒక వెసులుబాటుని యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఇచ్చారని గమనించాలి. ఈజ్ ద మ్యాన్, ఈజ్ ద గాడ్ హ్యాడ్ బీన్ గివెన్ a source, a solace to the human structure. యొక్క హ్యూమన్ స్ట్రక్చర్ కి ఒక అద్భుతమైనటువంటి సొలేస్ దేవుడు అనుగ్రహించారని మనము దేవునితో వందనములు చెల్లించబద్దలమవుతున్నాం. కాబట్టి విశ్రాంతిని పొందాలి. అది పరమ దేవుని జ్ఞానమని గుర్తించండి. అది పరమ దేవుని జ్ఞానము. పరమనున్నటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని మనము గ్రహించాలి. విశ్రాంతి ఏంటి? మానవుడు పుట్టాక మనం చూస్తున్నది ఇదే కదా, శ్రమలే కదా అనే మాటను మనం అందరం చూస్తాం. అయితే నీవు ఎప్పుడైతే ఏ విశ్రాంతినైతే దేవుని సన్నిధిలో కోల్పోయావో, ఆ విశ్రాంతి ద్వారా, ఆ ప్రయాసము ద్వారా భూలోకంలో నువ్వు కష్టపడి శ్రమపడి ఏదేదో చేసి ఈ భూమిని వదిలి దేవుని దగ్గరకు వెళ్తావు. అయితే ఇప్పుడు దేవుని దగ్గరకు వెళ్లే విశ్రాంతి, ఆత్మీయ విశ్రాంతి ఒకటి ఉన్నది. ఇదే ప్రయాసముతో యేసుక్రీస్తు వారి యొద్దకు రాకుండా ఒకవేళ నీవు కనుక ఈ లోకములో జీవించి మరణిస్తే, ఈ మాట నీకు నాకు వర్తిస్తుంది. ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే, నేను మీకు విశ్రాంతి కలుగ చేతను, సమస్త భారము మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి అంటున్నాడు. ఆయన దగ్గరకు రాకపోతే భూలోకములో నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని నీవు అనుభవించి తీరవలసినది. ఆ పిదప ప్రయాసము లేనటువంటి స్థితిని దేవునితో ఉన్నప్పుడు ఆయన అనుగ్రహిస్తారు. ప్రయాసపడి ఇక్కడ భారం మోసి జీవించి యేసుని క్రీస్తుని దేవునిగా ఎరుగకపోతే నీవు ఆ నరక ప్రాప్తుడవు. అక్కడికి కంప్లీట్ గా ఇంతకంటే ఎక్కువ ప్రయాసం ఉంటుంది. ఎప్పుడు పండ్లు కొరుకుట, కన్నీరు విడుచుట, దుఃఖించుట, ప్రతినిత్యము అగ్నిలో కాల్చబడుట, బంధకములతో బంధించబడుట, కటిక చీకటిలో ఉండుట. ఎంతకంటే భూలోకంలో మన పడే ప్రయాసలో అప్పుడప్పుడు సంతోషము, విశ్రాంతి అని ఉంటుంది. అక్కడ 24/7 అంటే ఏ మాత్రము కూడాను సమయము వీడక నీ యొక్క జీవితము విశ్రాంతిని కోల్పోయే స్థితిలోనికి నీవు వెళ్తావని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవాతి దేవుని యొక్క మహాకృపను మనము పొందుకొని జీవిస్తుండగా, మనము మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని తెలుసుకొని జీవిస్తూ ఉండగా, మనము ఏ మాత్రము కూడాను దేవునికి విరుద్ధమైనటువంటి స్థితిలో జీవించకూడదని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొద్దకు రండి. ఆయన చెప్తున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. అంటే ప్రయాసపడి భారం మోసుకుంటారే, ఈ రోగాన్ని గురించి గాని, ఈ యొక్క పరిస్థితులను బట్టి గాని ప్రయాసముతో
నీవు వేదన పడుతున్నవి మానసికంగా, శారీరకంగా, అవన్నీ కూడాను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విడుదల చేస్తానంటున్నాడు, విశ్రాంతిని కలుగ చేస్తానంటున్నాడు, ఆ బాధ నుంచి నేను విడుదల చేస్తానంటున్నాడు. దేవుడు నీకు అభయాన్ని ఇస్తున్నాడు. మరవద్దు, నీవు మరవద్దు. దేవాతి దేవుడు ఆ స్థితిని నీతో మాట్లాడుతూ వస్తుండగా అన్నించి విడుదల చేయటానికి ఆయన, ఆ దేవుడే, ఏ దేవుడైతే నీతో మాట్లాడాడో ఆ దేవుడు నీ కోసం చేసిన క్రియను కూడా ఒకసారి గుర్తించుకో. 2:24 1 పేతురు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వతంత్ర పొందితని. రెండోది కూడా గుర్తించండి, విశ్వాసులందరూ గుర్తించుకోవాలి. విశ్వాసులందరూ గుర్తించుకోవాలి. కరోనా నో డౌట్ ఇట్ ఈస్ అన్ ప్రాబ్లమాటిక్ ఇష్యూ. అయితే నీకున్నటువంటి వాగ్దానము, అభయము, ఆశీర్వాదాన్ని కూడా గుర్తు చేసుకో. 24 hours నీవు 24 hours గుర్తు చేసుకో. నువ్వు పాపములో లేకపోతే ఈ కరోనా లేదు. పాపములో ఉన్నావు కాబట్టి కరోనా ఉన్నది. పాపము లోకములో ఉన్నావు కాబట్టి కరోనా ఉన్నది. లోకాధికారిక లోకములో ఉన్నావు కాబట్టి కరోనా ఉన్నది. కాబట్టి దేవుడు దాని నుంచి నిన్ను నీతిమంతులుగా చేయటానికి ఆయన గాయపడ్డాడు. ఆయన శిలువమానపై నీ పాపముల నిమిత్తము నీతి క్రియలు చేయటానికి ఆయన చేసిన క్రియను, నీ పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు తన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అంటే యు ఆర్ స్పెషల్ బిఫోర్ ద గాడ్ అని గుర్తించుకోవట్లేదు. నీ పాపాల విషయం ఆయన మరణించానంటున్నాడా? ఆయన మరణించాడని చెప్తున్నాడు కదా. రెండవది ఏంటంటే నీతి విషయము జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు తన పాపను మ్రాను మీద మోసుకొనెను. పాపములు వదిలిపోయినాయి, నీటితో నీవు జీవిస్తున్నావు. ఇంకా కరోనా నీకేం చేస్తుంది? ఆ విశ్వాసం మనలో లేదు. ఈ అభయం మనలో గుర్తుపెట్టుకోవట్లేకపోతున్నాం. వస్తే ఎవరు వస్తే తగిలితే వస్తుంది, ఏమి రాదు. తగిలితే వస్తుంది అనేది పాపము, నీతి లేనప్పుడు. పాపము ఉన్నప్పుడు వస్తుంది, నీతి నీలో ఉన్నప్పుడు దూరపడుతుంది. ఎందుకంటే నీ దేవుడు నీ కోసం మరణించాడు, నీ దేవుడు నీ కోసం గాయపడ్డాడు. రెండు విషయాలు గుర్తుపెట్టుకో. బలహీనుడు కావద్దని దేవుడు చెబుతున్నాడు. రెండో విషయం కూడా చెప్తున్నాడు, చూడండి. నీకు ఇచ్చిన అభయం, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనకి స్వస్థత ఇచ్చాడండి ఆయన. భయం ఉండడం వెరీ కామన్. అయితే నీ ధైర్యం ఉండాలి. నీ హృదయంలో ధైర్యం ఉండాలి. నీ దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడని, నీ దేవుడు నీ కోసం మరణించాడని, పాపముల నిమిత్తము నీ దేవుడు నీ కోసము నీతి నిమిత్తము జీవించడానికి ఆయన శరీరంపై గాయములు పొందాడని నువ్వు గుర్తించుకోలేకపోతున్నావు. ఎప్పుడన్నా ఈ 4 మాసాల్లో ఈ 2 మాటలు నువ్వు నీ మనసులో ఒకసారి అనుకున్నావా? నో, అనుకో. వాక్యం వింటాం కానీ మనం you cannot revive it anyway of your own. నీతిగా నువ్వు వాక్యాన్ని తీసుకోవాలి. జనరలైజ్ చేసుకోవద్దు వాక్యాన్ని. ఎప్పుడైతే నువ్వు వింటున్నావో దాన్ని పర్టికులర్ చేసుకొని నాది అని అనుకో. నీకు నీ పాపాలు అనుకో, నీకు నీతి కలగటానికి అనుకో, ఆయన మరణించాడనుకో, ఆయన గాయపడ్డాడనుకో, నీకు ఆయన గాయముల ద్వారా స్వస్థత ఇచ్చాడనుకో. దానినే విశ్వాసము, దాన్నే విశ్వాసం అంటారు, విధేయత అంటారు, దేవుని యొక్క భక్తి తత్పరత అంటారు, దేవునితో జీవించటం అంటారు, ఆయన నీతో జీవించటం అని అంటారు. దేవుడు చెప్తున్నాడు మరి ఒక మాటని, మీరు గొర్రెల వలె దారి తప్పితని కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అది కూడా గుర్తించట్లా. రక్షించబడక ముందు మన పరిస్థితి వేరు, రక్షించబడిన తర్వాత మనం ఎవరి వైపు ఉన్నామట? దేవుని వైపు, యేసు వైపు ఉన్నామని నీవు గమనించి గుర్తించి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. 1 కొరింథీ 6:11 ఒక సత్యాన్ని
ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 1 కొరింథీ 6:11 ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీలో కొందరికి వారైంటిని కాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. పరిశుద్ధత, నీతి. రక్షించబడినటువంటి విశ్వాసులకు అందరికీ ఇట్ ఈస్ మ్యాండేటరీ, కంపల్సరీ చేశాడు దేవుడు. నీవు ఆత్మతో, పరిశుద్ధాత్మతో, క్రీస్తు వారి ఆత్మతో, ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించబడ్డావు. సాధారణమైన స్థితి కాదు నీది. నీది సాధారణమైన స్థితి కాదు. యు ఆర్ ఎ స్పెషల్, యు ఆర్ యూనిక్, యు ఆర్ స్పెషల్లీ డ్రాన్ బై ద గాడ్. ఆయన చేత ప్రత్యేకించబడిన, పిలువబడినటువంటి వాడవు, శుద్ధీకరింపబడినటువంటి వాడవు. అట్లా నీవు ఇంకనూ దేవుని యొద్దకు రాలేకపోతున్నావంటే నీవు నీ ఆత్మీయ స్థితి పాపములోనే ఉన్నదని, నీ ఆత్మీయ స్థితి నీతియుక్తంగా లేదని. నాకు సంబంధం లేదు, దేవుని చూస్తున్నాడు. నేను చెప్పడం నా వాక్యం నీకు బోధించడమే, వాక్యంలో సత్యము నేను బోధించడం నా విధి. దేవునికి నేను బాధ్యుని కాబట్టి చెప్తున్నాను. చాలా జాగ్రత్త. పరిస్థితులను బట్టి మనము ఈ లోకరీతిగా జీవించవచ్చేమో, కానీ నీకున్నటి ధైర్యాన్ని నీవు ఈ రీతిగా బలపరచుకోవాలని, నీవు ఒకప్పుడు తప్పిపోయిన వాడువని, ఇప్పుడు దేవుని వైపు తిరిగి ఉన్నావని నీవు గ్రహించి నీ జీవితాన్ని గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన యాకోబు భక్తుడు 5వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. ఒకవేళ మన పాపములు అడ్డమొచ్చి మనం ఆ రోగాల్లోకి వెళ్ళామనుకుందాం, especially the facility had been given by the God. ప్రార్థన చేయమంటున్నాడు విశ్వాసంతో. విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ దేవుడే నీకు ఆ రోగం నుంచి విడుదల చేస్తానని కూడా చెప్తున్నాడు. కరోనాని కాదు, అంతకంటే కఠినమైన రోగాలు కూడా నా దేవుడు స్వస్థత ఇస్తాడు. కరోనా ఈజ్ నథింగ్ బిఫోర్ గాడ్. కరోనా ఈజ్ నథింగ్ బిఫోర్ గాడ్. గాడ్ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. డోంట్ వరీ, ప్రభు అతని లేపుడు, దేవుడు అతను లేపుతాడు. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ అప్పుడు స్పెషల్ మెటమార్ఫసిస్ విల్ బి దేర్. రూపాంతరము చెందిన వాడిగా ఉంటావు. పాప క్షమాపణ నందును. ఒకవేళ పాపములు ఉన్నాయనుకుందాం, మనకి అది క్షమించబడతాయి. అంత మాత్రమే కాకుండా నిన్ను లేపుతాడు దేవుడు. అంత మాత్రమే కాకుండా స్వస్థత ఇస్తాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మన స్థితిగతులన్నీ ఏ రీతిగా ఉంటున్నాయంటే, ఇక్కడు రక్షింపబడని వారి మనస్సుల వలె జీవిస్తున్నావేమో, ఇక్కడు అన్యుల వలె జీవిస్తున్నావేమో, నీకును వారికి భేదమున్నదని నువ్వు గ్రహించటం లేదు. యూదా 14లో నీ స్థితిని దేవుడు ఇలాగా చూస్తున్నాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించిట్లను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వాళ్ళు భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి, భక్తిహీనులు, భక్తిహీన క్రియలు, భక్తిహీనులైన పాపులు. 3 మాటలు చెప్తున్నాడు దేవుడు. భక్తిహీనులు, భక్తిహీన క్రియలు, భక్తిహీన పాపులు. మొత్తం భక్తిహీనతే. భక్తిహీనులంటే ఇక నీకు తెలిసిందే, ఎత్తీస్తులు. భక్తిహీనతో ఉండి క్రియలు చేసేవాడు, భక్తిహీన క్రియలు చేసేవాడు. ఏది రక్షింపబడి మరలా పాపం చేసేవాడు. ఈ 3 గుంపుల్లో తీర్పు ఉంటుందట. ఒకవేళ
ఈ 3 గుంపుల్లో నీవు ఉంటున్నావేమో. నువ్వు భక్తి పరుడివే, ఇంట్లో ప్రార్థన చేస్తావు, మోకాళ్ళు వేస్తావు, గంటలు చేస్తావు, 2 గంటలు చేస్తావు. ఆయన ఏమన్నాడు? విశ్రాంతి దినము పునరుత్థాన దినము నాదన్నాడు కదా. నీవు ఆ రోజున నాతోనే ఉండాలన్నాడు కదా. నీకు రోగం వస్తే ఆయన స్వస్థతిస్తానన్నాడు కదా. నీ విశ్వాసం ఏమైంది? అది దేవుడు ఇది నాన్న ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నీ పాపములు తుడిచివేయబడాలి. నీ పాపములు తుడిచివేయబడాలి. 1 యోహాను 1:9 మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయుడు. దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పవిత్రతలోనికి మనం వచ్చిన వారము. మన జీవితాల్ని భద్రపరుచుకుందాం. ప్రకటన 3:5 జయించువాడు అలాగన తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రమును తొడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుడు నీతో నాతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. నీ పేరు ఆ గ్రంథంలో ఉండాలి. ఆ పేరు తుడిచివేయబడకూడదు. కాబట్టి నీ యొక్క జీవితాన్ని ఆ రీతిగా గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటన 19:11 వచనం చదువుతూ వస్తున్నాం. మరియు పరలోకము తెరవబడి ఉండట చూచుతున్నప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడిన, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించేవాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు రాయబడిన ఒక నామము ఆయన కలదు. అది ఆయనకి గాని మరి ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు మనకిచ్చిన యోగ్యతను మనం పోగొట్టుకుంటున్నామేమో. ఒకవేళ దేవునితో విశ్రాంతి కాలములు ఉన్నాయి, ఆత్మీయంగా వెళ్ళినప్పుడు అవి ర్యాప్చర్ తర్వాత పునరుత్థానం తర్వాత మొదటి పునరుత్థానం విశ్రాంతి కాలములు 1000 ఏళ్ల పాలన ఆ స్థితిలోనికి వెళ్లి అప్పుడు ఈ శ్రమలు అన్ని కూడా కోల్పోయి చిన్న పిల్లల వలె జీవిస్తావని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి నీవు వాక్యమును వెరిగి నిన్ను నీవు భద్రపరుచుకొని దేవుని కొరకు ఒక స్థిరమైనటువంటి విశ్వాసగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహాదేవుని మహాకృప మాతో భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మా కొరకు చేసిన క్రియలు మీరు మర్చిపోయి మీరైనా ఇంకను అన్యుల వలె మా యొక్క విశ్వాస జీవితాన్ని గడిపితే భక్తిహీనత నైనా, భక్తి లేనటువంటి పాపములు, భక్తి లేనటువంటి క్రియలు ఒకవేళ మేము చేస్తే తీర్పు ఉన్నదని మీరు చెప్పారు నైనా. అట్టి స్థితిలోనికి మమ్మల్ని తీసుకుని రాక నీ యొక్క నిత్య జీవమునకు నా బిడ్డలందరినీ వారసులను చేయబడను గాక. అదే రీతిగా ఆయన ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసిని నీ పాద సన్నిధిలో పెడుతున్నాను నాయనా. ఆశీర్వదించండి నాయనా, ఆశీర్వదించండి నాయనా. మీ కృపలో భద్రపరచండి నాయనా. శక్తివంతము చేసుకోండి నాయనా. ఆత్మ కార్యములు జరిగించండి నాయనా. ఆత్మశక్తితో నింపండి నాయనా. మహోన్నతుడైన దేవుని మహాకృపను నేను చూస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను, ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలను, ప్రతి ఉన్న భార్య భర్తలను శాంతి సమాధానాలతో నింపుతున్నందుకు స్తోత్రాలు. ఆత్మీయంగా బలపరిచినందుకు స్తోత్రాలు. వారికి వారుగా భయపడి నైనా నీ సన్నిధికి రాలేని స్థితినైనా, పరిశుద్ధాత్మను అనుభవించలేని స్థితిలో ఉన్నారు నైనా. కాపాడండి, కాపాడండి, కాపాడండి. శక్తివంతులను చేయండి నైనా. తీర్పులోనికి రాకనైనా మీరు భద్రపరచండి నైనా. మీ కృపలో భద్రపరచండి నైనా. శక్తివంతము చేసుకోండి నైనా. స్థితిగతులు మార్చండి స్వామి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి నైనా. చీకటి అంధకార శక్తి నుంచి విడుదల చేయండి నైనా. ఆత్మ కార్యములు జరిగించండి నైనా. ఆత్మశక్తితో నింపండి స్వామి. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి నైనా
ఆయన వివాహం బట్టి గర్భఫలమును బట్టి అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. ఉద్యోగములనైనా మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. నైనా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగమునకు కృతజ్ఞతలు, మీరు ఇచ్చినటువంటి గర్భఫలమునకు కృతజ్ఞతలు, మీరు జరిగించిన వివాహమునకు కృతజ్ఞతలు, ఆత్మశక్తితో నింపిన విధానానికి స్తోత్రాలు. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకము దాయిచేసినందుకు స్తోత్రాలు. అయినా వృద్ధులకు మీరు ఇచ్చిన ఆదరణ బట్టి ప్రార్థనా జీవితమును బట్టి స్తోత్రాలు. ఆదరణ పూర్వకమైన స్థితిగతులను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. భర్తను కోల్పోయిన వారు, భర్తను భార్యను కోల్పోయిన వారు ఉన్నారు స్వామి. వారి వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో జీవిస్తున్నారు నాయన. అమెరికా దేశము, ఇంగ్లాండ్ దేశము, కువైట్ దేశం, మస్కట్ దేశము, ఏషియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, అదే రీతిగానైనా అమాయక ఆత్మీయతలో బలపరిచి బిడ్డలందరికీ నైనా అక్కడున్న ప్రాంతములు ఆటంకములు తొలగించి ఉద్యోగములు దాయిచేయండి అయినా. వేదనతో ఉన్నాము నాయన, మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. క్షేమమైన సమాచారం అనుగ్రహించండి నాయనా. కృపలో భద్రపరచండి నాయనా. చిన్న బిడ్డలములుగా ఐదు పెద్దవారి వరకు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. నీ సన్నిధికి రావటానికి మీరు ఇచ్చిన పిలుపును నాయనా వారు గ్రహించి ఆ పిలుపు ప్రకారం జీవించి వాక్యానుసారమైన జీవితము స్థిరపరచి కృపలు భద్రపరచబడను గాక. ఆత్మ కార్యములే జరిగించబడను గాక. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపబడను గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడను గాక. చిన్న బిడ్డలకు నాయన మీరు ఇచ్చిన యోగ్యకరమైన జీవితమును బట్టి స్తోత్రాలు. అదే రీతిగా నాయన ఒక గొప్ప దేవుడు నాయన, చేతి పనులు చేస్తున్న వారు ఆశీర్వదకరంగా మార్చండి. ఆర్థిక స్తోమతను కలుగ చేయండి. ఉద్యోగములు చేస్తున్న వారు వారికి అధికారులతో మీరు మాట్లాడండి. ఆత్మీయంగా బలపరచండి. అదే రీతిగా నాయన గొప్ప దేవుడు నాయన, వ్యవసాయం చేస్తున్న వారికి రోజుల బలిములు దాయించండి. కుటుంబాల్లో చీకటిని విడుదల చేయండి అయినా. ఆయన కోర్టు సమస్యల నుంచి విడుదల చేయండి అయినా. ఆరోగ్య సమస్యల నుంచి విడుదల చేయండి అయినా. ఆయన హాస్పిటల్ సమస్యల నుంచి విడుదల చేయండి అయినా. కుటుంబాల చిత్తాన్ని కాంచి ఉంచండి నాయన. నీ బిడ్డలనైనా, నీ నమ్ముకున్న బిడ్డలనైనా కలగానే యోగ్యత ఇస్తానన్నారు తండ్రి. ఆదరణతో చూనైనా ప్రేమిస్తానన్న దేవుడు నాయన. అట్టి స్థితిగతులు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఆయన అధికారులకు, అధిపతులకు ఆయన మీరు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, పరిపాలన సౌలభ్యమును బట్టి స్తోత్రాలు. ఆయన నూతనమైన అనుభవాలతో నింపుతున్నందుకు స్తోత్రాలు. ప్రపంచ కరోనా నుంచి సర్వ మానవాళిని విడుదల చేస్తున్నందుకు స్తోత్రాలు. శాంతిని సర్వ మానవాళికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వేదన, ప్రయాసము, దుఃఖము ఆయన విడుదల చేసినందుకు స్తోత్రాలు. ఈ యొక్క విశ్రాంతిని పొంది యోగ్యతను మాకందరికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభుడు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము మాకు దయచి మనల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేద ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని భద్రమునకును, చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఇది ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుని విశ్వాసకని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపల్లో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో నింపిన దేవుడు, ఆత్మశక్తిని దాయి చేసిన దేవుడు, సర్వ ప్రపంచంలో ఉన్న మానవాళిని ఆశీర్వదకరంగా మార్చి కరోనా నుంచి విడుదల చేసిన దేవుడు, పరిశుద్ధతతో ఆరాధన క్రమములకు బిడ్డలను ప్రలోభపెట్టిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విష్ యు ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్. Have a blessed day, my dear children. God bless you.